ఐపీఎల్ 10వ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. రైజింగ్ పూణే సూపర్ జైంట్తో బుధవారం మ్యాచ్ ఆడనున్న సందర్భంగా గంభీర్ మీడియాతో మాట్లాడాడు. 1-2 ప్రదర్శనల ఆధారంగా ధోనీని విమర్శించడం తగదని, భారత క్రికెట్కు అతను అందించిన సేవలు మర్చిపోకూడదని వ్యాఖ్యానించాడు. నా దృష్టిలో ఫినిషర్ అని, స్టార్టర్ అని ఎవ్వరూ ఉండరు. ఆఖరి పరుగు తీసిన వాడే ఫినిషర్. అతను ఓపెనర్ కావచ్చు, లేదా 11వ నెంబర్ ఆటగాడు కావచ్చు. ఆటగాడు ఎలా ఆడాడన్నదే ముఖ్యం. తన జట్టు కోసం మ్యాచ్ను గెలిపించేవాడై ఫినిషర్ అని గంభీర్ చెప్పాడు. ఇక ఈ సీజన్లో బెంగళూరును 49కే ఆల్అౌట్ చేసి సెట్ చేసిన ట్రెండ్ కొనసాగించడం సవాలని గంభీర్ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన గంభీర్ సేన 132 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. తరువాత కోల్టర్ నైన్, గ్రాంట్ హోమ్, క్రిస్ వోక్స్ తలో 3 వికెట్లతో రాణించడంతో బెంగళూరు ఐపీఎల్లో అత్యంత తక్కువ పరుగులకే ఆల్అౌట్ అయిన జట్టుగా నిలిచింది. మా బ్యాటింగ్ చూశాక తీవ్ర నిరాశ కలిగింది. అనంతరం ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో జట్టు సభ్యుల నుంచి నేను దూకుడు ఆశించాను. వారు గట్టిగా పోరాడాలని, గెలిపించాలని కోరుకున్నాను. ఎవరైనా కాస్త ఉదాసీనత కనబరిచినా కోల్కతా తరపున వారికి ఇదే ఆఖరి మ్యాచ్ అని చెప్పాను. నేను కెప్టెన్ గా ఉన్నంత వరకైతే వారు మళ్లీ ఆడలేరని హెచ్చరించాను అని గంభీర్ ఆదివారం నాటి మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు. ఇక గెలుపును అందుకునే ప్రయత్నంలో స్టేడియంలో ఆగ్రహావేశాలు ప్రదర్శించేందుకు తాను వెనుకాడనని, ఈ క్రమంలో ఫెయిర్ ప్లే అవార్డు పాయింట్లు కోల్పోయినా తాను లెక్క చేయనని గంభీర్ వ్యాఖ్యానించాడు. తన జట్టు పాయింట్ల పట్టికలో ముందంజలో నిలవడమే తనకు ముఖ్యమని గంభీర్ తేల్చి చెప్పాడు. ట్రెండ్ సెట్ చేయడమే సవాల్, ఇక దాన్ని కొనసాగించడం అంతకన్నా పెద్ద సవాల్. మేము నిర్దేశించిన బెంచ్ మార్కును కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఒక మ్యాచ్లో అలా చేయడం సులభమే. ఇప్పుడు అభిమానులు మా నుంచి ఇలాంటి ప్రదర్శనలే ఆశిస్తారు. నాతో సహా మా జట్టు సభ్యులందరూ దీన్ని గుర్తించాలనుకుంటున్నాం. అది నాతోనే ప్రారంభం కావాలి. అందరూ బాగా ఆడితే బాగుంటుంది అని అన్నాడు.